అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పెద్దకూరపాడులో పెద్ద దుమారం. తెలుగు తమ్ముళ్ల మధ్య వైరం. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక్కరు ఆరోపణలు చేస్తే అదే ఎమ్మెల్యేకి అండగా నిలుస్తోంది మరొక వర్గం. భూమి కోసం రెండు వర్గాల పోరాటంతో పెద్దకూరపాడులో అలజడి మొదలైన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 6 ఎకరాల భూమి కోసం రెండు వర్గాల ఫైటింగ్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇసుక తవ్వకాల చుట్టూ రాజకీయం జరుగుతోందా? ఇంతకీ భూమిపై హక్కు ఎవరిది? పెద్దకూరపాడులో అసలు ఏం జరుగుతోంది? ఈ వివాదంలో ఎమ్మెల్యే పాత్ర ఏంటి? పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం కోనూరుకు చెందిన శాఖమూరి శ్రీనివాసరావుపై 3 రోజుల క్రితం దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన శాఖమూరి శ్రీనివాసరావు గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ దాడి వెనుక టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ హస్తం ఉందనేది బాధితుడి ఆరోపణ. కోనూరులో 6 ఎకరాల భూ వివాదం చుట్టూ ఈ దుమారం రేగింది. గ్రామానికి చెందిన 6 ఎకరాల భూమిలో 4 ఎకరాలు పసుపులేటి జాలయ్యకు చెందినది కాగా మరో 2 ఎకరాలు షెడ్యూల్ కాస్ట్ వాళ్లు సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ 6 ఎకరాల భూమి తనదే అని శాఖమూరి శ్రీనివాసరావు వాదిస్తున్నాడు. తన భూమిలోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఇసుక తవ్వకాలు కూడా జరిపారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 ఎకరాల భూమిని శ్రీనివాసరావు దున్నించాడు. దీంతో ఈ వివాదం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వద్దకు చేరింది. ఇరు వర్గాల మధ్య రాజీ చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం చేసినప్పటికీ బెడిసికొట్టింది. ఆ భూమిపై ఎప్పటి నుంచో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే భూములు తన సొంతమంటూ ఇటీవలే మరోసారి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు శాఖమూరి శ్రీనివాసరావు. గత నెలలో అచ్చంపేట తహసీల్దార్ ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వస్తున్న శ్రీనివాసరావుపై దాడి జరిగింది. ఈ దాడి వెనుక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, కంచేటి సాయి ఉన్నట్టు బాధితుడు ఆరోపించాడు. ఇసుక తవ్వకాలను అడ్డుకొని కోర్టును ఆశ్రయించడంతోనే తనపై కొందరు కక్ష పెట్టుకుని దాడి చేశారని అంటున్నారు ఆయన. కోనూరు మా విలేజ్కి వెళ్తుంటే సిగురుపాడు దాటిన తర్వాత ఒక కారు మా కారుకి అడ్డగించి కారులో 3, తర్వాత ఇంకొక 4 వెనక నుంచి బైకుల మీద 4 వచ్చేసి నన్ను కారులోంచి బయటికి లాగి మారణాయుధాలతో కాళ్ళు చేతులు పట్టుకొని కాళ్ళ మీద నువ్వు రోడ్డు మీద తిరగకూడదురా, మా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి, కంచెడి సాయికి తిరుగుతావా, ఆ భూముల్లోకి నువ్వు వెళ్తావా, మా ఎమ్మెల్యే వీళ్ళున్న వచ్చిన భూమిలోకి నువ్వు వెళ్తావా అని చెప్పేసి నిన్ను కాళ్ళ మీద కొట్టారు. ఎమ్మెల్యే అనుచరులతో పాటు మరికొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు ఆయన. అయితే శాఖమూరి శ్రీనివాసరావు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని మరో వర్గం వాదిస్తోంది. తనవి కాని భూముల కోసం పోరాటం చేయడమే కాకుండా ఇసుక తవ్వకాల్లో వాటా ఇవ్వాలనే డిమాండ్ కూడా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నాకు వాటా రావాలి, నాకు 60 రూపాయలు రావాలి, నాకు 70 రూపాయలు రావాలంటే ఇది ఫ్రీ ఇసుకయా, ఇక్కడ నీకు వాటాలు ఇచ్చేది ఏందని ఎమ్మెల్యే గారు మాట్లాడాడు. నీకేం సంబంధం, దీనికి ఇది ఫ్రీ ఇసుక, జనానికి తక్కువ రేట్లకు రావాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆయన ఏదో పొగడం అని మాట్లాడారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఏం ఇబ్బంది పెట్టారు? నీ దానికి నువ్వు పో, ఎవరు వద్దంటారు? నీ దానికోసం నువ్వు పోరాడు, ఎవరు వద్దంటారు? మరోవైపు గ్రామానికి చెందిన పలువురు పల్నాడు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమ భూముల్లోకి శ్రీనివాసరావు అక్రమంగా ప్రవేశించాడని ఆరోపించారు. పూర్వంలో మా తాత ముత్తాతల నుంచి కూడా లంకను సాగు చేసుకుంటూ వస్తున్నామండి. ఆ లంక ఇప్పుడు ఈ శాఖమూరి శ్రీనివాసరావు గారు అనే అతను వాళ్ళు తాత ముత్తాతలు అమ్ముకున్నారు మాకు. దాన్ని మళ్ళీ మాకుందని చెప్పని ఆయన మా మీద మీకు భూములు లేవని చెప్పని మా మీద కాగితాలు సృష్టించాడు. మాకు తగిన న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇరు వర్గాలు టీడీపీకే చెందినవే కావటంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారింది. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందోనని నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.